హలో పిల్లలు, పదండి పదండి, ఈరోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక చిన్న గ్రామంలో చిన్న చిన్ని అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఆడుకునేవాళ్ళు, పాడుకునేవారు, బడికి కూడా సంతోషంగా వెళ్ళేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువుల అబ్బాయి చింటూ వచ్చాడు. చింటూకి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. అతనికి పగటి కలలు కనడం చాలా ఇష్టం. సమయం దొరికితే చాలు కళ్ళు మూసుకుని తన కలల ప్రపంచంలోకి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ముగ్గురూ కలిసి తోటకు వెళ్ళి ఉయ్యాల ఊగాలి అని నిర్ణయించుకున్నారు. ముందుగా నేనే ఊగుతాను అని చింటూ ఉత్సాహంగా చెప్పాడు. చిన్న ఉయ్యాలను నెమ్మదిగా ఊపడం ప్రారంభించాడు. ఉయ్యాలలో కూర్చున్న చింటూ వెంటనే తన కలలోకి జారిపోయాడు. తనకు తాను ఉయ్యాల నుండి ఒక పెద్ద రాకెట్లోకి ఎగిరిపోయినట్టు, ఆ రాకెట్ అతన్ని ఆకాశంలోకి తీసుకెళ్లి ఒక వింత గ్రహం మీద దించింది. ఆ గ్రహం ఉయ్యాలలాగా ఊగుతూ ఉండేది. అక్కడ నడుస్తున్న చింటూకు ఒక పెద్ద మెరిసే వజ్రం కనిపించింది. ఆ మెరిసే వజ్రాన్ని పట్టుకోవాలని ప్రయత్నించిన చింటూ బలంగా లాగుతున్నట్టు భావించి నిజంగానే ఉయ్యాలలో నుంచి చేతులు వదిలేశాడు. అంతే, ఇంకేముంది, డబ్బున నేలపై పడిపోయాడు. ఇది చూసిన చిన్నా చిన్ని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చింటూని పైకి లేపారు. ఏమైంది అని అడగగా చింటూ తన కల గురించి చెప్పాడు. అది విన్నవాళ్ళు నవ్వుకున్నారు. చింటూ మాత్రం ఆ రోజు నుంచి పగటి కలలు కనడం మాని నిజ జీవితంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.